దేశంలో ఏ రాష్ట్రంలో లేనట్టు తెలంగాణ రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ నడుస్తున్నది. అబ్బా 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 మన పోలీసుల మర్యాదలు చూస్తే అరే వీళ్ళు పోలీసులా లేకుంటే చుట్టాలా అన్నట్టే చేస్తున్నారు. ఇంత మంచి పోలీసులుంటే ఎట్లనో ఏమో అని మనమే బాధపడేటట్టు చేస్తున్నారు. ఇంతకు ఏం చేసిండ్రో చెప్పు అంటారా? అదేదో మీరే చూడుండ్రి. వాళ్ళతో ఏంది మాటలు, మీరు సిగ్గులేని బతుకులు రండి. ఇన్నారా ఎవత వీడియో తీస్తున్నది? వాళ్ళతోనేంది మాటలు, మీరు సిగ్గులేని బతుకులు అని ఎంత పద్ధతిగా మాట్లాడుతున్నదో ఈ మేడం నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల మేడం. పెద్ద పెద్ద చదువులు చదివి పోలీసు కొలువు తెచ్చుకొని ఎంత మర్యాదగా మాట్లాడుతున్నదో చూడుర్రి. మరి ఇంతకు అక్కడ ఉన్న పిల్లలు ఎవరు ఏమంత పెద్ద నేరం చేసిండ్రు? సిగ్గులేని బతుకులని తిట్టేంత సిగ్గు తప్పిన పనులు ఏం చేసిండ్రు అంటే నిర్మల్ ట్రిపుల్ ఐటీల సౌలతులు చక్కగా లేవని పిల్లలు లొల్లికి దిగిండ్రు. దానికే వీళ్ళేదో తీవ్రవాదులు అయినట్టు దేశం రాష్ట్రం తలదించుకునే పనేదో చేసినట్టు సిగ్గులేని బతుకులని తిడుతున్నది. ఎంత మంచి సాంప్రదాయం కలిగిన పోలీస్ మేడమో కదా. చదువుకోనికి చక్కటి వసతులు లేవని లొల్లి చేస్తే సర్కారుకు పిల్లల బాధలు తెలిసేటట్టు చేయాలి. షర్మిల మేడంకు ఆడపిల్లల బాధలు ఇంకింత ఎక్కువ తెలవాలి. కానీ తెలివి లేనంటూ పిల్లలను ఎట్లా పడితే అట్లా మాట్లాడింది. అయ్యా విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి సారు, చదువుకునే పిల్లలు లొల్లి చేస్తుంటే పోలీస్ మేడం ఇట్లా తిడితే మీకే చెడ్డ పేరు వస్తుంది సారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాసర పిల్లల కష్టాలు తీర్చాలి అని షేన్లు శెలకల నుంచి పోలీసుల కంట పడకుండా ట్రాక్టర్ మీద వచ్చినావు. అప్పుడు అంటే ప్రతిపక్షంలో ఉన్నావు కాబట్టి ఏం పరిష్కారం చేయలేకపోయినావు. కానీ ఇప్పుడైనా వీళ్ళ కష్టాలు తీర్చుండ్రి సారు. అట్లనే నోటికి ఎంత వస్తే అంత అన్నట్టు బూతులు తిట్టిన ఎస్పీ జానకి షర్మిల మేడం సంగతి ఏందో తేల్చుండ్రి. సమాజం మీద కనీస గౌరవం లేకుండా కొలువు చేస్తున్నందుకు నౌకర్ల నుంచి తీసేయండి. లేకుంటే మీకే కాంగ్రెస్ సర్కార్కే చెడ్డ పేరు వస్తుంది. తర్వాత మీ ఇష్టం సార్లు అని అంటున్నారు ఈ వీడియో చూసిన పిల్లల తల్లిదండ్రులు.